కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం పుట్టకొండ గ్రామంలో పోషణ మహాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ రాజేశ్వరి మాట్లాడుతూ ప్రతిరోజు ఆహారంలో రైస్ క్వాంటిటీ తగ్గించి ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలని, విటమిన్స్ ను తప్పనిసరిగా చేర్చుకోవాలని సూచించారు. జంక్ ఫుడ్ ని మానుకోవడంతో పాటు మహిళలతో పాటు పురుషులు కూడా పిల్లల సంరక్షణలో భాగస్వామ్యం కావాలని తెలియజేశారు. కిషోర బాలికల నుంచి గర్భిణీలు, బాలింతలు, 5 సంవత్సరాల లోపు పిల్లలు రక్తహీనతకు గురి కాకుండా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేలా ప్రత్యేక సూచనలు అందించారు. పోషణ మాసంలో ప్రతిరోజు ఒక ప్రత్యేక థీమ్ ఆధారంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ రోజు ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ థీమ్ క్రింద ప్రీ స్కూల్ కి హాజరయ్యే పిల్లలకు ఆటపాటల ద్వారా శారీరక, మానసిక, సృజనాత్మకత అభివృద్ధి కలిగించే విధంగా పాఠాలు బోధించారు. అలాగే ఇంగ్లీష్, మ్యాథ్స్, తెలుగు యాక్టివిటీ, స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ దెయ్యాల నారాయణరావు, ఉప సర్పంచ్ మిర్యాల శ్రీను, కూటమి నాయకులు కేతా శ్రీనివాస్, గుండు సత్యవతి, కేతా సత్యనారాయణ, ఎలుగండి భద్రం, మట్టా రాజు, ఆశా వర్కర్స్, హెల్త్ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. స్వశక్తి పరివార్ కార్యక్రమంలో భాగంగా హెల్త్ క్యాంపులు అనేవి జరుగుతున్నాయి. గ్రామంలో ఉన్న మహిళలకు, స్త్రీలకు రక్తహీనత నివారించేందుకు, ఇప్పుడు ప్రస్తుతం క్యాన్సర్ ఎక్కువగా ఉన్న కారణంగా దాన్ని నివారించేందుకు స్క్రీనింగ్ టెస్టులు మొత్తం అన్ని కూడా హెల్త్ పరీక్షలు అన్ని చేసి వాళ్ళకి ఎక్కడికి అవసరమైతే అక్కడికి రిఫర్ చేసే నిమిత్తం ఈవేళ ప్రతి ఊర్లో కూడా ఈ క్యాంపులు అనేవి నిర్వహిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆ కార్యక్రమంలో భాగంగానే పౌష్టికాహార మహా ICDS కు సంబంధించి సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 16వ తేదీ వరకు మాసం అంతా కూడా పౌష్టికాహార ప్రాముఖ్యత గురించి ప్రజలందరికీ అవగాహన కల్పించేందుకు కాను ఒక్కొక్క రోజు ఒక్కో థీమ్ ప్రకారం ఈ కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తా ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో కథలో వస్తువులే దానా అనేవాళ్ళం, ఏంటంటే జొన్నలు, బట్టలు ఇలాంటివన్నీ. కానీ ఇప్పుడు అవే మనిషికి చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి. అందువల్లనే రైతు ఉండేలాగా చూసుకుని ఆ విధంగా ఫుడ్ అనేది మెయింటైన్ చేయాలని కూడా ఈ కార్యక్రమం పోషణ పట్టుకోవడం అనేది అయితే అండి. ఇక్కడ మా ప్రోగ్రామ్ వచ్చేసండి పోషణమా అండి. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 16 వరకు కూడా మేము ఒక్కొక్క రోజు షెడ్యూల్ వస్తుందండి. ఆ షెడ్యూల్ ప్రకారంగా మేము ప్రతి రోజు కూడా పబ్లిక్ లో ఇన్వాల్వ్ అవ్వి, అలాగే మా లబ్ధిదారులను ఇన్వాల్వ్ అవ్వి ముఖ్యంగా పురుషులను భాగస్వామ్యం చేసుకోమన్నారండి. ప్రతిదీ అస్తమా తల్లికే కాకుండా తండ్రులను కూడా మీటింగ్ పెట్టమని చెప్తున్నారండి. అంటే ఆఫీస్కి వెళ్ళిపోతారు, తల్లి ఆడవాళ్ళ మీదకే తల్లి పిల్లల పోషణ అయిపోతుంది. మన తండ్రులు కూడా భాగస్వామ్యం చేయడం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారండి అని కూడా పురుషులను భాగస్వామ్యం చేసుకోమన్నారండి. ఇంకా ఇంకొకటి ఏంటంటే జంక్ ఫుడ్ రోడ్ సైడ్ ఫుడ్ కూడా అసలు ఎక్కువగా తీసుకోకూడదని కూడా చెప్పమన్నారండి. చిరుధాన్యాలు, మిల్లెట్స్, అట్లా ఇంగ్లీష్ లో అంటారు మిల్లెట్స్ అని, చిరుధాన్యాలు కూడా మనం అలవాటు చేసుకోవాలండి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే పూర్వకాలం అందరం కూడా చిరుధాన్యాలే తినేవారు. మన అమ్మమ్మలని, నానమ్మలని రాగి జావా, కొర్రల పాయాసం, కొర్రలను అలా తినేవారండి. ఇప్పుడు అలా కాకుండా మనకి వండుకొని కూడా బాగా కొంచెం నీరసం వచ్చేసి అంటే మన తిండిలో మనకి ఓపిక లేకుండా అయిపోతుంది అనమాట అండి. అంచేత రోడ్ సైడ్ ఫుడ్ పూరీలు కానీ, బజ్జీలు కానీ ఇలాంటి మైదా పిండి అసలు వస్తువు అనేది తినవద్దని చెప్పడం జరుగుతుందండి. మాకు కూడా పైన ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి. ఇంకా ఇక్కడికి వచ్చిన ఫుడ్ ఐటమ్స్ కూడా మనం ఇక్కడ పెట్టింది ఏంటంటే మీరు కూడా చూడాలన్నమాట అండి, టేస్ట్ చేయాలండి. మునగాకు, కరివేపాకు, ఆకుకూరలు ప్రతిదీ కూడా మనం రోజుకి ఒక వారానికి 3 times అయినా ఆకుకూరలు తినాలండి. నాన్ వెజ్ తక్కువ తినాలండి, వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువ తినాలండి. ఇంకా అయోడైజ్డ్ సాల్ట్ అండి, సాల్ట్ కూడా అయోడైజ్డ్ సాల్ట్ తీసుకోవడం వల్ల మనం గర్భవతులు పుట్టే పిల్లలు కూడా తెలివితేటలుగా ఉంటారండి. IQ లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయండి.